నమస్తే అండి, నేను రజాక్. చాలామంది అడుగుతూ ఉన్నారు, కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తున్నారు కదా, వెళ్ళి అక్కడ రాష్ట్రానికి కావాల్సినవి ఏమి తెచ్చాడు, ఇక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టించాడా, అంతా హంబక్క. సో ఈ మాట అడిగేవాళ్ళు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుంటే బాగుండేది. నేను లెక్కలతో సహా చెప్తా. 2025 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఏం తీసుకొచ్చాడో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చాడో కూడా మీరు కొంచెం సెలవిస్తే కనుక, మీరు కొంచెం చూపిస్తే కనుక నేను అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. పలానా కంపెనీ తెచ్చినాడు, పలానా కియా మోటార్స్ అనేది తెచ్చినాడు అని చెప్తా. అది తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో ఏ ప్రభుత్వాలు ఏ కంపెనీలు తెచ్చారనేది మీరు చెప్పాలా. నేను ఇక్కడ వచ్చేసి 2025లో దావోస్ వెళ్ళారు కదా లాస్ట్ టైము, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు టీం వెళ్ళింది కదా, వాళ్ళు ఏం తెచ్చినారనేది నేను లెక్కలతో సహా చెప్తాను. దావోస్కి వెళ్తే కనుక ఏమి వస్తుంది అని అడిగి ఆ వారందరికీ కూడా ఇది ఒక సమాధానం. గత సంవత్సరం 2025 దావోస్లో జరిగినటువంటి సమావేశాల ద్వారా రాష్ట్రం సాధించినటువంటి పెట్టుబడులు ఇవి. ఈ పరిశ్రమల ద్వారా ఎంతోమంది అర్హులైనటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దావోస్లో జరిగేటటువంటి ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొని ఒక 3 లేదా 4 రోజులు నిర్విరామంగా కృషి చేసి, ఆ కృషి ఫలితంగా రాబోయే 1-2 సంవత్సరాల్లో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వస్తుంటే దానిపై కొంతమంది సైకోలకు అక్కస్ ఎందుకంటూ ఒక పోస్ట్ అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, క్లియర్గా చెప్తా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2025లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించినటువంటి క్లియర్ సమ్మరీని నేను ఇక్కడ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ కంపెనీలు వచ్చినాయో కూడా నేను లెక్కలతో సహా చెప్తాను. ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చెప్తాను, ఎంతమంది ఎంప్లాయీస్కి ఇది జీవన భృతి కల్పిస్తుంది అనేది కూడా నేను చెప్తాను. అయితే జరిగింది. ఫస్ట్ నెంబర్ 1 కంపెనీ వచ్చేసి రేడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో దీని వాల్యూ వచ్చేసి 1,33,000 కోట్లు. దాదాపు ఎంప్లాయీస్ వచ్చేసి దాదాపు 200 మందికి ఎంప్లాయ్మెంట్ని అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది వచ్చేసి 61,780 కోట్లు. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 21,000 మందికి ఎంప్లాయ్మెంట్ని వీళ్ళు కల్పించడం జరుగుతుంది ప్రత్యక్షంగా. నెంబర్ 3 వచ్చేసి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి 10,300 కోట్లతో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దీని ద్వారా దాదాపు 3,000 మందికి వీళ్ళు వచ్చేసి ఉద్యోగ కల్పన చేయడం అయితే జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేసి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీని ద్వారా 5,001 కోట్ల ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే 1,495 మందికి దీని ద్వారా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ వెండర్స్ అనమాట. నెంబర్ 5. ఈ నెంబర్ 5 ఎల్జీ వెండర్స్కి దాదాపు 839 కోట్లు అనమాట. దీని ద్వారా 692 మందికి ఉపాధి అవకాశం చేకూరుస్తూ ఉన్నారు. నెంబర్ 6 వచ్చేసి రెన్యూ ఫోటో వాలటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. రెన్యూ ఫోటో వాలటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీని ద్వారా 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా 1,200 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళ ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా 1,860 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెంబర్ 9 వచ్చేసి రెన్యూ వియోమెన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీని ద్వారా వచ్చేసి 1,800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దీని ద్వారా వచ్చేసి 380 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక నెంబర్ 10 వచ్చేసి JSW ఇండస్ట్రీస్ పార్క్ లిమిటెడ్ అనమాట. సో దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దాదాపు 531 crores అనమాట. దీని ద్వారా 45,000 మెంబర్స్ వరకు వీళ్ళు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. నెంబర్ 11 వచ్చేసి JSW నియో ఎనర్జీ లిమిటెడ్ అనమాట. ఇది సోలార్ని ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీ. దీని ద్వారా 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి దాదాపుగా 1,380 మందికి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నట్లుగా ఈ సంస్థ చెబుతూ ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 వచ్చేసి JSW నియో ఎనర్జీ లిమిటెడ్. ఇది వచ్చేసి విండ్ పవర్ అనమాట. సో దీని ద్వారా విండ్ పవర్ సృష్టిస్తారు. ఇది వచ్చేసి 660 కోట్లు. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 110 మందికి ఎంప్లాయ్మెంట్ వీళ్ళు కల్పించడం జరుగుతుంది. నెంబర్ 13 వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అనమాట. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దాదాపు 1,370 కోట్లు అనమాట. దీని ద్వారా 12,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే వీళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది. నెంబర్ 14 వచ్చేసి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దాదాపు 2,000 కోట్లు అనమాట. దీని ద్వారా 1,380 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇక నెంబర్ 15 వచ్చేసి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1583 కోట్లు. దీని ద్వారా 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెంబర్ 16 వచ్చేసి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ అనమాట. దీని ద్వారా 1430 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి దాదాపు 565 ఎంప్లాయీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెంబర్ 17 వచ్చేసి బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీని ద్వారా 1250 కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు. దీని ద్వారా 15,000 మందికి వీళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. నెంబర్ 18 వచ్చేసి లూలు షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట. దీని ద్వారా దాదాపు 1222 కోట్లు అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా 1500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు. అలాగే ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తూ ఉంది. నెంబర్ 20 వచ్చేసి అపోలో టైర్స్ లిమిటెడ్ అనమాట. వీళ్ళ ద్వారా దాదాపు 1110 కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే 500 మందికి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ నెంబర్ 21 వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దాదాపు 400 కోట్ల రూపాయలు అనమాట. దీని ద్వారా దాదాపు 300 ఫ్యామిలీలకి అంటే 300 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి 21 కంపెనీల ద్వారా 2,36,576 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే 1,33,322 ఎంప్లాయీస్ని అయితే ఈ రిక్రూట్ చేసుకునే విధంగా ఈ 2025కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫారంకి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవడం ద్వారా వివిధ కంపెనీలతో సో ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇవి తీసుకొచ్చారు 2025లో అని చెప్పేసి. ఇది కాదు అని చెప్పడానికి, లేదంటే కనుక వీటికి సంబంధించి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో కొన్ని మీరు చూడొచ్చు. కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, వీటికి 99 పైసలకే కంపెనీలు ఇచ్చేస్తారా, 99 పైసలకే భూములు ఇచ్చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది పద్ధతేనా? ఇది విధానమేనా? రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో సోప్ కంటే టూత్పేస్ట్ కంటే కూడా తక్కువకి భూములు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళందరికీ సమాధానం విధానం అర్థమైంది కదా. ఎందుకు వస్తాయి కంపెనీలు అంటే రాయితీలతో భూములు ఇస్తేనే మన రాష్ట్రం వస్తుంది. లేదంటే డెవలప్ అయినటువంటి స్టేట్స్కి వెళ్ళిపోవచ్చు కదా. పక్కన తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది, మంచిగా డెవలప్ అయింది, వెళ్ళిపోతాయి. తమిళనాడు ఉంది, వెళ్ళిపోతాయి. కర్ణాటక ఉంది, వెళ్ళిపోతాయి. అండ్ నార్త్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, వెళ్ళిపోతాయి. మన స్టేట్నే వాళ్ళు చూస్ చేసుకోవాలంటే కావాల్సినటువంటి విధానాలు ఏంటి అనేది కూడా ఈ రోజున కొంతమందికి అయితే అర్థం కాలేదు. సరే ఇదనమాట నేను చెప్పాను. 21 కంపెనీల ద్వారా దాదాపు 2,36,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత జరిగింది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కూడా దావోస్ వెళ్ళాడు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని కూడా ఆడ తీసుకెళ్లారు. మరి గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పరిశ్రమల శాఖ మంత్రి కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైనా బయటకు వచ్చి మా 2019 నుంచి 24 మధ్యకాలంలో ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం, ఇన్ని కంపెనీలు ఎంఓయూలు అయినాయి, ఇన్ని కంపెనీలు గ్రౌండ్ అవడం అయితే జరిగింది, ఇన్ని కంపెనీలు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది, చూపించండి. ఇప్పుడు నేను చెప్పా కదా, పలానా కంపెనీ ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసి మన దగ్గరికి లెక్కలు అయితే వచ్చినాయి. మరి మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఎక్కడ? అది పరిస్థితి. సో దావోస్ ఎందుకు వెళ్ళాలంటే ఇందుకనమాట. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి అక్కడేమి చలిలో వెళ్ళి ఆయన చలిమంటలు వేసుకునే అక్కడేమి ఉండట్లేదు. వరల్డ్ క్లాస్ ప్రతినిధులతో కలవడం జరుగుతుంది. యూఏఈకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ తాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ ఏరియాలో డిఫెన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో మన కోస్టల్ ఏరియాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సాంకేతికతతో కూడినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేయడం ద్వారా గస్తీ నిఘా ఏర్పాటు అవుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా మనం ముందుకెళ్దాం సెక్యూరిటీ పరంగా అని చెప్పేసి ఇజ్రాయెల్తో డీల్స్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అర్జెంటీనాతో కావచ్చు, మరికొన్ని దేశాలతో కావచ్చు, అనేక దేశాలతో ఈ రోజున వీళ్ళంతా కూడా చర్చలు చేయడం అయితే జరుగుతూ ఉంది. నేను నిన్న చెప్పాను, ఏది దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకొచ్చారు, దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చలిపడుతుంది అన్నారా, చల్లగా ఉందా అన్నారా, కంపెనీలు తీసుకురాకుండా వచ్చారా, ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అన్నారా, ఏమన్నారు? నేను క్లియర్గా వీడియోలన్నీ చూపించిన, ఏ దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుతారో చూపించాను. అలాగే ఈ రోజున ఏ కంపెనీలు ఈరోజు స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి దావోస్ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ అప్డేట్స్ వచ్చినాయి మనకి, ఎవరేం చేశారు, అక్కడ ఏ మంత్రి ఎవరితో మాట్లాడాడు,
ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే మన గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఒక్క ప్రతినిధితో మాట్లాడినట్టు చూపించినటువంటి విజువల్స్ చూపించండి, మాట్లాడుకుందాం, చూపించండి. ఎక్కడో కూడా మనకు కనిపించు. సో నేను చెప్పేది ఒక్కటే అనమాట, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాదిరిగా కంపెనీలు తీసుకొచ్చి మనకు చూపించినట్టయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పేవాళ్ళు మొదటి వరుసలో నేను ఉంటా. దాంట్లో ఎలాంటి భేషం లేదు. నాకేం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏదో నాశనం చేసాడో, ఇబ్బంది పెట్టేశాడు, ఏ రోజు అది లేదు కదా. ఆయన మంచి చేస్తే ఆయనకి, చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ మంచి చేస్తే బీజేపీకి, ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీ వైపు మనం నిలబడదాం, అండగా ఉందాం. ఈరోజు అమరావతి ఎంతలో డెవలప్ అవుతుంది, అమరావతి ఎంతలో డెవలప్ అవుతుంది, వైజాగ్ ఎంతలో డెవలప్ అవుతుంది. ఒక కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, నేను ఇంకా కొన్ని చెప్పలేదు. మన దేశానికి సంబంధించినటువంటి రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంపా కోలా అనేది ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి దాదాపు కొన్ని వందల వేల కోట్లతో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయిల్ రిఫైనరీస్ ఇక్కడికి వచ్చినాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చిందనమాట, జిందాల్ స్టీల్కి సంబంధించి కావచ్చు, అనేక రకాలకి ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇదనమాట. ఓవరాల్గా అయితే ఒక 21 కంపెనీలు, దాదాపు 2,36,000 కోట్లు, దాదాపు 1,33,000 పైగా మందికి ఉద్యోగ కల్పన చేయడం అయితే జరుగుతాం. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయని చెప్పండి. దాని మీద నాకు మాట్లాడడానికి నాకే ఇబ్బంది లేదు. ఆయన తెచ్చాడని చెప్పేసి నాకు కనిపిస్తే కనుక నేను దాని గురించి కూడా రియాక్ట్ అవుతాను. నాకే ఎలాంటి బేస్జాలు అయితే లేవు. ఆ విషయాన్ని అయితే గమనించుకోవాలి.